జన్మనిచ్చిన బ్రహ్మ, అమ్మ కడుపులో వేసిన బ్రహ్మ గీశాడు. ఒక్కొక్కళ్ళని వచ్చి బండి ఎక్కించుకొని మన ఏమడు పట్టుకెళ్తున్నాడు. కారణం ఏంటంటారు ఈ ప్రమాదాల వెనుక? అంటే డ్రైవర్ తప్పిదమా, తొందరగా వెళ్ళాలి అన్న ఏంటంటే? తొందరగా వెళ్ళాలని ఆతృత. బస్సులో ఎక్కిన తర్వాత ఏదో టయానికి గమ్యం చేరాల్సిందే. ఆ బస్సు పట్టుకునేంత వరకే టెన్షన్ ఉంటుంది. బస్సులో ఎక్కిన తర్వాత వాడు ఏ టయానికైనా తీసుకెళ్ళని కూర్చోవాల్సిందే కాబట్టి ఎక్కడ కొనుక్కున్నందుకు తప్పదుగా మరి అది. కానీ ఇక్కడ నైతిక లోపాలు ఉండొచ్చు కొన్ని ప్రస్తుతానికి. బస్సులు సరిగ్గా కండిషన్ లేకపోవడం, లేకపోతే నైట్ షిఫ్ట్లు చేసిన డ్రైవర్లనే మళ్ళీ రిటర్న్ అదే షిఫ్ట్కి డబుల్ షిఫ్ట్ వేయడం. ఎందుకంటే డ్రైవర్లు సరిగ్గా అందుబాటులో లేకపోవడం, లీవుల్లో ఉండడం, దీని మీద అదే డ్రైవర్లు మళ్ళీ సెకండ్ షిఫ్ట్కి వేయడం అవ్వచ్చు. లేకపోతే ఇప్పుడు టిప్పర్ లారీ గుద్దుకుంది, ఏది కంకర్ లారీ గుద్దుకోబట్టేగా ఇక్కడ చేవెళ్ళలో యాక్సిడెంట్ అనేది జరిగింది. మరి ఇట్లాగే అవ్వచ్చు ప్రస్తుతానికి. దీని మీద ఏంటంటే ఇక్కడ టిప్పర్ లారీ ఉంది, మొన్న చేవెళ్ళ యాక్సిడెంట్ అయితే టిప్పర్ లారీ లోడ్ ఎక్కువ ఎక్కించుకొని తీసుకెళ్తున్నారు. యాడికి పోదామని వాడు ఆత్రత, ఇంతమందిని పైకి పంపిడంట. వాడు బాగానే ఉన్నట్టున్నాడు, బస్సు డ్రైవర్తో సహా చచ్చిపోయాడు. టిప్పర్ లారీ వాడు బాగానే ఉన్నాడు, మరి వాడిని తీసుకెళ్ళొచ్చు ఆ దేవుడు. అంత తొందరపడ్డాడు కదా, తొందరపడి తొందరగా తీసుకొని పోయి ఎక్స్ట్రా ఓవర్లోడ్ వేసుకొని పోయాడు. వాడిని తీసుకెళ్లకుండా అమాయకులైనటువంటి ప్రజల్ని ఎంతవరకు న్యాయం? చెకింగ్ చేసేటప్పుడు కూడా అంత లోడ్ వేస్తూ పోలీస్ సిబ్బంది కూడా చెక్ చేసే పరిస్థితులు ఉండి ఉంటాయి. కాకపోతే వాడిని నడిచే ఆ దారిలో ప్రస్తుతానికి ఆ టైంలో చెక్ పోస్ట్ ఉండదు. పోలీసులు పట్టుకునే వాళ్ళు ఉండరు ప్రస్తుతానికి. ఉంటే తప్పకుండా ఆపేసేవాళ్ళు, ఆ మరణాలు ఆగిపోయాయి. కానీ ఆ టైంలో వాళ్ళు ఉండరు. ఉండని దాని మీద ఏంటంటే ఇది ఏంటంటే చాలా బాధాకరమైన విషయం. ఎంతమంది ఒక ఇంట్లో అయితే 3 ఆడపిల్లలు చనిపోయారు. ఒక పిల్లగాడు చదువుతున్నాడు, నా నోట్లోకి కంకర వెళ్ళింది, మా నాన్న మీద కంకర పడి చచ్చిపోయాడని వాడు చెబుతుండండి. అసలు గుండె పిండుతుంది. ఆ తల్లిదండ్రులు ఏడుపుకైతే ఎటువంటి కఠినుడికైనా సరే కళ్ళ నీళ్ళు రావాల్సిందే. అంత బాధాకరంగా ఏడుస్తున్నారు. 3 బిడ్డల్ని వరుసనే పడుకోబెట్టారు. ఏం పాపం చేశారు? ఆ పిల్లలు పాపం చేశారా? తల్లిదండ్రులు పాపం చేశారా? లేకపోతే ఆ టైంలో బస్సు ఎక్కి తప్పు చేశారా? వాళ్ళ గమ్యాలు వాళ్ళు ఏంటంటే డ్యూటీలకు వెళ్ళాలి, కాలేజీలకు వెళ్ళాలి, పొద్దున్నే కాలేజీలు ఉన్నాయని ఆతృత వాళ్ళకి ఉంది. కాలేజీలకు రాకపోతే కాలేజీ యాజమాన్యం ఊరుకోదు. వాళ్ళు చదువుకుంటున్నారు కదా, స్టూడెంట్ కదా, మ్యారేజ్కి వెళ్ళారు, చక్కగా మ్యారేజ్ ఎంజాయ్ చూసుకున్నారు. వెంటనే బస్సు ఎక్కారు, బస్సులో ఇది అయిపోయింది. బస్సు డ్రైవర్ చచ్చిపోయాడు. మరి ఇప్పుడు ఆ మరణాలకే కానీ ఆ చావులకే కానీ వీళ్ళకి టిప్పర్ లారీ యాజమాన్యం బాధ్యత వహిస్తుందా? టిప్పర్ లారీ యాజమాన్యం బాధ్యత వహిస్తే చెప్పొచ్చు. కుటుంబానికి ₹1,00,00,000 ఇస్తారా? ప్రాణానికి ₹1,00,00,000, కుటుంబానికి ₹1,00,00,000 కాదు, ప్రాణానికి ₹1,00,00,000. ఒక కుటుంబంలో 4 ఉన్నారు, 3 ఉన్నారు, 2 ఉన్నారు, ఒక కుటుంబంలో ఒకళ్ళే ఉన్నారు. ఇవన్నీ ఎవరు ఇస్తారు? ఎంత డబ్బు పెట్టినా పోయిన ప్రాణం అయితే తిరిగి రాదు. కనుక ఈ డ్రైవర్లకే కానీ ఈ యాజమాన్యాలకే కానీ చెప్పేది ఏంటంటే తాగుబోతులకి డ్రైవింగ్ ఇవ్వద్దు. టిప్పర్ లారీ వాడే కానీ ఆర్టీసీ వాళ్ళే కానీ ఎవరైనా కానీ తాగుబోతులకి డ్రైవింగ్లు ఇవ్వద్దు. డబల్ షిఫ్ట్లు అసలే వేయొద్దు. నిద్రపోతూ నడుపుతారు. మొన్న ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగింది? బస్సుకి వాడు పోయి ఎవరినో తప్పించిపోయి వాడు పడతామేంటి, వాడు బస్సు కింద పోవడం ఏంటి, బస్సు ఫైర్ అవడం ఏంటి? ఇది ఎంత దారుణం! ఇది అదే కళ అయితే బాగుండు అనుకున్నాను నేను. ఇది మళ్ళీ అది మరొక ముందులో ఇది జరిగింది. ఇది కూడా కళ అయితే బాగుండు. ఎవరి కుటుంబాలకి వాళ్ళు చేరుకుంటారు, ఎవరి గమ్యాలకి వాళ్ళు చేరుకుంటారని నేను కూడా కోరుకుంటున్నాను. కానీ ఈ మరణాలని అసలు తట్టుకోలేకపోతున్నాము. చిన్న పిల్లలు ఉన్నారు, చిన్న పెద్ద వయసులో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎవరి ఊరు వాళ్ళు వెళ్దామని ఈ మధ్య ప్రయాణం అవుతుందంటే ఈ ప్రయాణాలకు తగ్గట్టుగా ఈ మరణాలు తయారవుతున్నాయి. దీనికి బాధపడడం తప్ప ఎవరిని ఎత్తి చూపించలేము. కాకపోతే టిప్పర్ లారీలు ఇవి వాళ్ళ యాజమాన్యాలను మాత్రం ఖండించి ఇటు మీదైనా గవర్నమెంటే కానీ ట్రాఫిక్ పోలీసులే కానీ ఎవరైనా కానీ కొంచెం మంచి చర్యలు తీసుకుంటే ఇటువంటి ప్రాణ నష్టాలు, ఇటువంటి ఆక్రందనలు ఆగిపోతాయి. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా పనులు తొందరగా అయిపోవాలి, చక్కచక్క అయిపోవాలి, తొందరగా స్కూల్కి వెళ్ళాలను, కాలేజ్కి వెళ్ళాలను, ప్రశాంతత లేకుండా హడావుడి చేస్తున్నారు. ఎవరికైనా అంతే ఉంది. ఎక్కడైనా కానీ అదే టెన్షన్ ఉంది. ఇప్పుడు హైదరాబాద్ సిటీయే కాదు, తర్వాత విలేజ్లే కాదు, ఎక్కడైనా కానీ పొద్దున్నే లెగిస్తే ఉరుకులు పరుగులు, బ్రతుకు జీవన పోరాటం అదంతా. స్కూల్కి వెళ్ళేవాళ్ళు స్కూల్కి, కాలేజీలకు వెళ్ళేవాళ్ళు కాలేజీలకి, ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు ఉద్యోగాలకి, పొలాలకు వెళ్ళేవాళ్ళు పొలాలకి, ఎవరి పనులు వ్యాపారాలకు వెళ్ళేవాళ్ళు వ్యాపారాలకి, ఎవరి జీవన పోరాటం వాళ్ళు పోరాడడం కోసం ఎవరి తొందరలు వాళ్ళకు ఉంటాయి. కానీ ఆ తొందరలు ఉన్న ప్రజలని ఇటువంటి బస్సులు, ఇటువంటి టిప్పర్ లారీలు వచ్చి గుద్దుకొని చనిపోతే ఇది ఎంతవరకు న్యాయం? ఇది ఎంతవరకు కరెక్ట్? మరి ఆ డ్రైవర్ తాగి నడిపాడు, ఆ టిప్పర్ లారీ డ్రైవర్. బస్సు డ్రైవర్ అయితే తాగి ఉండడు. ప్రస్తుతానికి ఏదైనా పడితే సెకండ్ షిఫ్ట్ పడి ఉండొచ్చు, డబుల్ షిఫ్ట్ పడి ఉండొచ్చు.
నిద్ర లేకుండా కూడా నడుపు ఉండొచ్చు. అది కాకుండా టిప్పర్ లారీ డ్రైవర్ని ఎంతవరకు తాగి నడిపాడా ఏంటి అనేది కొంచెం పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తే బాగుంటుంది.